విద్యావంతులకు, గ్రామ పెద్దలకు, యువజన సంఘ నాయకులకు, అలాగే మహిళా సంఘ నాయకులకు, గ్రామ పెద్దలకు అందరికీ ఈరోజు మన ఏకపల్లి పాఠశాలలో జరుగుతున్న విద్యార్థి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రారంభిస్తున్న అందరికీ శుభాకాంక్షలు. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ అందరికీ. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ తర్వాత ప్రోగ్రామ్ సార్ కంటిన్యూ చేయాలని. ఒక మంచి మనసున్న వ్యక్తులకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశంతో చాలా మంది దాతల నుంచి ఈరోజు మా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్ట్, షూ, బ్యాగ్స్, అలాగే ఈ పాఠశాల 24 అవర్స్ శుభ్రంగా ఉండాలి, అలాగే జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా ఉండడానికి అరిష్ణలు కృషి చేస్తూ ఒక సీసీ కెమెరా, ఒక పోలీసులుగా పనిచేసే వ్యవస్థను దాతలుగా ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు మా స్కూల్ తరఫున వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మహిళా మండలు, నిజంగా ఒక విషయం ఏంటంటే ఈ రోజు ఇక్కడ కార్యక్రమం అవుతుందంటే ఈ కార్యక్రమం అనేది కేవలము ఈ తాలూకా ఒక జిల్లాకే పరిమితం కాదు, ఇది ఒక రాష్ట్రానికి దిక్సూచిగా మారిపోతుంది. ఇది నిజం. ఎందుకంటే ఏకంగా 65 మంది మీ స్కూల్లో చదువుకునే విద్యార్థులు, ఒక ప్రైవేట్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు ఏకంగా వాళ్ళందరినీ ఆటల నుంచి కిందికి దింపేసేసి మన స్కూల్, మన పాఠశాల, ఇది మనకు ప్రభుత్వ ఆస్తి, నా ఆస్తిగా భావించి మహిళలందరూ ఆటల నుంచి మా పిల్లల్ని ఇక్కడ దించేసి ఇక్కడ జాయిన్ చేసినందుకోసం మీకు అందరికీ మా తరపున మీకు ధన్యవాదాలు చెప్తున్నామమ్మా. ఇది మీకే అంకితం చేస్తుంది ఈ కార్యక్రమాన్ని నిజంగా. ఇది అలాగే ఈ కార్యక్రమానికి వేదిక పైన ఆసనైన మా పాఠశాల హెడ్ మాస్టర్ చెడు జ్యోతి గారు, అలాగే కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన మన యొక్క జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర గారికి, అలాగే కార్యక్రమానికి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ మా ప్రాంతానికి నేను ఏదో ఒకటి సహాయం చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్న రవీంద్ర యాదవ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ గారికి, అలాగే మన యొక్క కొడంగల్ ప్రిన్సిపల్ సార్ రమేష్ సార్ గారికి, అసలు వాస్తవంగా మా మాటలు తక్కువ ఉండాలి, అక్కడ అన్నగారు అక్కడ వెయిట్ చేస్తారు, తిట్టుకుంటారు అనుకున్నాను. ఏంటి నన్ను పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి స్పీచ్ నాయకిస్తున్నాను అనుకున్నానా, నువ్వు కొన్ని టైం ఎక్కువ ఇస్తాను, తక్కువ టైం తీసుకున్నావు. మన భాస్కర్ యోగి అంటే ఈ ప్రాంతానికి ఒక యోగ కర్మకరుడు అంతరిస్తున్నాడు. మన మాటలు మనం నిజంగా వినాలి, మనకు చాలా అవసరం అతని మాటలు. వాళ్ళ అన్నగారు విషయం కోసం థ్యాంక్స్ అన్న. అలాగే వేదికలో చాలా మంది నరసింహన్న గారు, మల్లేశ్వర గారు, రవీంద్ర గారు, వెంకటరమణ గారు, అలాగే మా గతంలో పనిచేసిన రామన్న గారు, అలాగే ఇక్కడ మీ గ్రామవాసులు సాయనన్న గారు, వివిధ సంఘాల నాయకులు, మా యొక్క క్లస్టర్ హెడ్ మాస్టర్, అలాగే ఈ ప్రాంతానికి అలాగే ఒక మంచి హోదాలో ఒక ఫారెస్ట్ రేంజ్ కు అధికారికి చేసిన మేడం గారికి అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, లాస్ట్ ఇయర్ మన మీ గ్రామంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య 67, ఈసారి అది 120 దాటుతుంది, ఇంకా వస్తూనే జాయిన్ అవుతుంది. అదొక విషయం ఏంటంటే ఈ విధంగా పెంచడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి అక్కడ, అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కలిగించారు. ఇది అంటే ఎన్కేపల్లి లోపల ఏకంగా 65 మంది ఏ విధంగా జాయిన్ అయ్యారు, ఇక్కడ ఏం చేస్తారో జాయిన్ అయ్యారని ఒక ప్రశ్న అనేది అక్కడ వెళుతుంది రాష్ట్ర ప్రభుత్వం లోపల. నాకు మొన్న ఒక మెసేజ్ వచ్చి ఒక ఫోన్ వచ్చింది, ఎన్కేపల్లి గ్రామం లోపల 65 మంది జాయిన్ అయినంట, అక్కడ మేము వచ్చి విజిట్ చేయాలని అనుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. డిఎస్సీ నుంచి ఫోన్ వచ్చేది. ఇది అతి త్వరలో మన గ్రామానికి వచ్చేస్తున్నారు. దీని వెనకాల ఇక్కడ విచ్చేసిన యువకులు కానివ్వండి, అలాగే పెద్ద మనుషులు కానివ్వండి, చాలా మంది కష్టపడరు. ఇంకో విషయం ఏంటంటే బడిబాట కార్యక్రమం అనేది నిరంతరంగా కొనసాగే ఒక కార్యక్రమం అది. కానీ ఏనాడు అంత పరిపుష్టంగా, అంత ఘనంగా, అంత ఒక ఉద్యమంగా జరగాలి. ఈసారి కొత్తగా చాలా కష్టపడి పాఠశాలలో నిజంగా విద్యార్థులు ఒక సంఖ్య పెరగాలి, ఒక నాణ్యమైన విద్యను అందిస్తున్న ఒక వాస్తవాన్ని మేము ప్రజలకు తీసుకెళ్ళాం. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యిందో వాళ్ళ ఊకే తీసుకోవాలి. మేము మాట చదువు చెప్తున్న విద్యార్థులను పక్కన కూర్చోబెట్టి, ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి ఇద్దరికి ఎగ్జామ్ పెట్టినాం. ఇద్దరికి మేము కొన్ని డిస్కషన్ చెప్పినాం. అందులో భాగంగా చాలా మంది గ్రామస్తులు అవును కాదు ఎందుకు మేము మోసపోయినాం, ప్రైవేట్ స్కూల్ వెళ్ళేసి నిజంగా మేము చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం. అందరికీ ఒక నిజమైన ఇక్కడ ఒక ఏదో ఒకటి గవర్నమెంట్ లో కూడా ఒక మంచి విద్య అందుతుందని నమ్మేసి చాలా మంది విలేజ్ కాదు అన్ని గ్రామాల్లో
ఒక ప్రతి స్కూల్ ఒక 5 నుంచి 10 మంది అన్ని స్కూల్లో ఈసారి సంఖ్య పెరిగిందండి ఇక్కడ. అన్న నరసింహ గారు ఈ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు నడుస్తున్న కొద్ది మనం చెప్పలేకపోతున్నాం. ఈ విలేజ్ లోపల ఈ గ్రామంలో 65 మంది సంఖ్య పెరిగితే మన మండల స్థాయి లోపల సుమారు 500 మంది పెరిగింది ఈసారి. ప్రతి సంవత్సరము మన రాష్ట్రంలో ఒక సంవత్సరానికి 50 నుంచి 1,00,000 మంది ప్రతి సంవత్సరము తగ్గే సంఖ్య ఎప్పుడు తగ్గుతూ వస్తుంది. కానీ ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మన ప్రాంత వాసి అయింది. ఆయన మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నందుకోసం ఎడ్యుకేషన్ లో మార్పు వస్తే అన్నింటిలో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో ఆయన మన మా వెనకాల వండుకుంటూ కార్యక్రమాలు చేపట్టి ఈ సంవత్సరము మన యొక్క రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి మా యొక్క గవర్నమెంట్ స్కూల్ రావడం జరిగింది. చాలా ఒక ఘనంగా గొప్పగా మేము చాటుకుంటున్నాము. ఇది వాస్తవం ఇది. అలాగే మళ్ళీ విలేజ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ పక్కన కనిపిస్తున్న యొక్క బిల్డింగ్ ఇది మన ఊరు మనబడిలో శాంక్షన్ అయింది. మరి ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత నిధులు కేటాయించి ఈ బిల్డింగ్ ఈ రూపురే వరకు వచ్చేసి డబ్బులు అయిపోయింది, అక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ మనకు ఈ పాఠశాల వాస్తవంగా గతంలో చాలా చక్కగా నడిచే ఒక చరిత్ర మేము వింటున్న మధ్యలో కొద్దిగా అస్తవ్యస్తంగా మారింది వాస్తవం అది. కానీ ఉన్న 3 టీచర్లతోని చాలా కష్టపడుకుంటూ అసలు ఇక్కడ టీచర్ అన్న ఇక్కడ 3 ఇక్కడ దాంట్లో ఒక టీచర్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా దూరం అవుతుందని ఆయన ఒక డిక్టేషన్ ఆయన ఒక పూడి మండలం వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఆ టీచర్ రావాలంటే ఏదో ఒక డిఓ నుంచి మా నుంచి అయ్యే పని కాలేదు. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఒకసారి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర నాయకులతో మాట్లాడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన శ్రీనివాస టీచర్ మళ్ళీ రావడానికి అవకాశం ఉందని ఒకసారి మీరు దృష్టి పెట్టండి. ఆ టీచర్ ఇక్కడ వస్తే మళ్ళీ ఫుల్ఫిల్ 3 టీచర్ అవుతారు. ఇంకా సరిపోకపోతే నా స్కూల్లో పనిచేసే సుస్మిత మేడంను ఇక్కడ ఇబ్బంది వస్తుందని నా స్కూల్ నుంచి ఆమెకి ఇక్కడ పంపించి కొంతవరకు పిల్లల కొద్దిగా ఇబ్బంది లేకుండా ఆమెను ఇక్కడ పంపడం జరిగింది. అలాగే మన గతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో మన సీఎం గారు ఉన్నందుకోసం ఏ యూపీఎస్ లో ఉన్న టీచర్ల కొరత ఉండదనే ఉద్దేశంతో ప్రతి యూపీఎస్ లో ఒక 2-3 విద్యావాళ్ళు అనేది లాస్ట్ నియామకం జరిగింది. తర్వాత కొన్ని హై స్కూల్లో కొత్త పోస్టులు రావడం వల్ల వాళ్ళందరినీ తొలగించారు. అన్న మీరు కోరుకుంటే నిజంగా మళ్ళీ కేవలం మనం కొడంగల్ ప్రాంతాన్ని మాత్రం ఏది అనుకుంటే ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకోసం ఇక్కడ మా సారా వాళ్ళకి బాధ వ్యక్తం చేసిండ్రు. మీరు ఏదో ఇక్కడ కూర్చొని ఇక్కడ మనం సమాధానం చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క సీఎం గారి వద్దకు వెళ్ళేసి మీరు మా దగ్గర యూపీఎస్ లో ఖచ్చితంగా టీచర్ కావాలని మీరు మొరబెట్టుకుంటే ఖచ్చితంగా ఇస్తారన్నది 100% సాధ్యమవుతుందని మీరు కొన్ని ప్రయత్నించాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ అక్కడ ఇంతకుముందు వాళ్ళ ప్రాంతంలో చాలా డెవలప్ చేశారు. కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రి అయినందుకోసం మనం కూడా అంతగానే ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు చాలా రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ అక్కడ బాగా రాతున్నాయి. ఇంకా మనం డెవలప్ చేయాలంటే అలాంటి ఆస్కారం మనకు ఉందని ఒకసారి మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ పాఠశాలకు ప్రహారీ కూడా 10 లక్షలు శాంక్షన్ కావడం జరిగిందని అన్నగారు చెప్పిన కోసం ఒక్కసారి మనం అందరం సార్ గారికి అందరికీ మన యొక్క చప్పలతో వారికి తెలియజేయాలి. అలాగే టాయిలెట్స్ చాలా ఇబ్బంది ఉన్నాయి. ఇక్కడ మహిళా టీచర్లు ఉన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళు కాలకులు తీసుకోవాలంటే ఒక టాయిలెట్ గతంలో లేకుండే మరి ఇక్కడ గ్రామవాసులు గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు ఈ మధ్యనే టాయిలెట్స్ ముఖశాలను కూడా తయారు చేసిండ్రు. ఈ దృష్టి పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలని ఒకసారి వాళ్ళ యొక్క దృష్టి తీసుకొచ్చిన కోసము అన్నగారి స్వచ్ఛందంగా టాయిలెట్స్ కూడా ఇక్కడ శాంక్షన్ అయిన కోసము మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నారా. ఇంకొక విషయము, మీ స్కూల్ కు ఈ ప్రాంతంలో చాలా బిల్డింగ్స్ వస్తున్నాయి. ఈ బిల్డింగ్స్ ఉన్నప్పటికీ ఇంకా బిల్డింగ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ల్యాబ్ కొరకు కూడా ఒక బిల్డింగ్ రావడం జరిగింది. 14,50,000తో కూడుకున్న ఒక ల్యాబ్ రూమ్ కూడా మనకు శాంక్షన్ అయింది. అది చేయడానికి ఒక మంచి వ్యక్తి కావాలి మాకు. ఏదో మనం ముందుకు వచ్చేసి బిల్డింగ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి వెళ్ళే వాళ్ళ వ్యక్తులు తీసుకో. దయచేసి ఇక్కడ ఉన్న పెద్ద చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క ఆ ల్యాబ్ బిల్డింగ్ కూడా పూర్తి చేయడానికి ఒక మంచి వ్యక్తికి మీరు ఆ పని తప్ప చెప్తే ఇంటర్నల్ వాళ్ళు పూర్తి చేస్తే మాకు చాలా సులభంగా ఉందని కోరుకుంటాను. అలాగే ఒక విషయం, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు వచ్చిన గ్రామస్తులు ఈరోజు యువత చరిత్రన పడిపోతారు. ఈరోజు యువత మన ఇంట్లో ఉండే చదువుకునే విద్యార్థులు చేయరాని పనులకు వాళ్ళు పూనుకొని చాలా ఇబ్బందిగా సమాజాన్ని మారిపోతున్నారు. ఒక విషయం ఏంటంటే మా స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఒక మంచి విద్యా బుద్ధులు నేర్పించాలని ఏదన్నా అనుకోకుండా కొట్టడం కానీ తిట్టడం కానీ విధంగా జరిగితే చాలా మంది తెలియని వ్యక్తులు మీరు ఎందుకు కొడతారు, మీకు కొట్టే అవసరం వచ్చిందని అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో టీచర్ల పైన వ్యతిరేకత వచ్చిన కోసం టీచర్లు కూడా అంతా పిల్లల పైన శ్రద్ధ చూపలేకపోవడం కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. ఒకవేళ అలాగే మీ యొక్క యువకులు ఏదైనా తాగుడు బానిస కానివ్వండి,
వేరే విద్యార్థులు ఏదైనా అసలు ప్రవర్తిస్తే వాళ్ళని కూడా ఒక పోలీస్ స్టేషన్ లో మనం కేసు పెట్టి వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో పెడదామంటే అక్కడ చట్టాలు కూడా మనకు చాలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏదైనా చెప్తామంటే పిల్లలు కూడా ఏదో మేము చేసుకుంటామని మనల్ని కూడా అనేక రకాల మనకు ఇబ్బంది కలిగించే దృశ్యాన్ని మనం చూసాం. దయచేసి మీ యొక్క పిల్లలు చిన్నతనం నుంచే వాళ్ళకి ఎలాంటి ఒక చెడు మార్గంలో కానివ్వండి, ఏదైనా ఫోన్లు కానీ, టీవీ కానీ, ఫ్రెండ్షిప్ దోస్తులు అలాంటి చెడు మార్గాన్ని పోలేకుండా మనం అందరం కరికడితేనే భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పిల్లలు భవిష్యత్తు మన దేశానికి పనికొచ్చే అవుతారని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ పిలిపించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాన్ని ఇంత పెద్ద మంది రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు మండలానికి అందరూ పిలిపించే కార్యక్రమాన్ని విజయం చేసిన అంజలమ్మ గారికి మరొకసారి థ్యాంక్ చెప్పుకుంటూ ఇక్కడ అందరికీ పేర్కొన్నా ముగిస్తాం. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ ప్రోత్సాహం తల్లిదండ్రుల ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పాఠశాల యాజమాన్యానికి అలాగే ఆర్గనైజర్స్ అందరికీ, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, అధికారులు అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రావాలి వస్తాం, ఎంతసేపు టైం ఉందో ఆ టైంలో మనం ఏం చేయాలో చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ అలా అది సాటిస్ఫై ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మహిళా సంఘాలని కోఆర్డినేట్ చేసుకొని మనకు గవర్నమెంట్ ఏదైతే బడిబాట కార్యక్రమంలో మనందరినీ పిల్లలందరినీ జాయిన్ చేసుకునే డ్రాప్ అవుట్స్ అందరూ లేకుండా జాయిన్ చేసుకునే ఒక కార్యక్రమాన్ని పెట్టడానికంటే ముందే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము నాణ్యమైన విద్యను అందిస్తాం. ప్రైవేట్ పాఠశాలలో కంటే మేము నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి వాళ్ళందరిని ఒప్పించడంలో సఫలీకృతమై ఒక 120 మెంబర్స్ స్ట్రెంత్ ని ఇక్కడ గ్యాదర్ చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి నిజానికి ఒక చిన్న పల్లెటూరు, ఇట్లాంటి స్కూల్లో కూడా విద్యార్థులకి ఒక సురక్షితమైన భావాన్ని కలిగించాలని ఒక కెమెరాస్ అరేంజ్ చేయడం అంటే ఉన్నంతలో ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టేయాలంటే చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. దానికంటే అంటే అది ఎప్పుడైనా గవర్నమెంట్ ఎప్పుడో ఏదో ఒక టైంలో అరేంజ్ చేస్తారు. దానికన్నా ముందు మనం ఇక్కడ రక్షణ పార్టీని కొంచెం సురక్షితమైన ఫీల్ కలిగించాలని సీసీ కెమెరాస్ అరేంజ్ చేయడం. థ్యాంక్ యూ. ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయిందంట, దానికి గవర్నమెంట్ కి ధన్యవాదాలు. ఇట్లా ముందుకు వస్తే ఇట్లా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా గవర్నమెంట్ ని కన్విన్స్ చేసి కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తారు. ఇట్లాంటి ఆదర్శమైన పాఠశాలని కేవలం ఇక్కడికి మాత్రం పరిమితం చేయకుండా ఎన్ఈఓ గారిని రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా ఒక జిల్లా వేదికగా ఏదైనా ప్రోగ్రాం రన్ అవుతున్నప్పుడు ఈ పాఠశాల సార్కు ప్రత్యేక నమస్కారము. విద్యార్థులు ఎంతో ఆశతో మరి స్కూల్లో చేరారు. వాళ్ళ ఆశలను ఎటువంటి రకంగా అమలు చేయకుండా మరి విద్యా వ్యవస్థ కానీ గ్రామ పెద్దలు కానీ చర్యలు తీసుకుని వాళ్లకు అంతా మంచి చేయాలని కోరుకుంటున్నాను. మరి గవర్నమెంట్ అంటే మనమంటే గవర్నమెంట్. సో గవర్నమెంట్ అనేది సపరేట్ కాదు, అన్ని గవర్నమెంటే చేయాలంటే కుదరదు. కాబట్టి ఈ రోజు ఈ చిన్న కార్యక్రమము, ఉన్నత కార్యక్రమము, మంచి కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ ముందుండి నడుపుతున్నటువంటి మన సాక్షి అంజలప్ప గారు కానీ, నరేష్ గారు కానీ ఎంతో మంది దాతల సహాయంతో ఒక 15 రోజులు 4 రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే ఈ మధ్యలో కొన్ని ప్రత్యేకంగా బుక్స్ లో కానీ టీవీలో కానీ చూస్తున్నాం. ఒకే గ్రామం నుంచి 2-3 కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు సెలెక్ట్ కావడం, ఒకే గ్రామం నుంచి పోలీస్ సిబ్బంది సెలెక్ట్ కావడం, అంటే సిఏ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ, కొన్ని ఊళ్ళలో జడ్జిలు, లాయర్లు, ఇట్లా ప్రత్యేకంగా కొన్ని గ్రామాల నుంచి మంచిగా తయారవుతున్నారు. కాబట్టి మన ఏకపల్లి నుంచి కూడా మన విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని ఆ భగవంతుని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా ప్రాంతానికి చెందిన మా తాతగారు ఓడైనటువంటి వెంకటరామ గారితో అదేవిధంగా భాస్కర యోగి సార్తో మొట్టమొదటిసారిగా వేదిక పంచుకుంటున్నాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. మరి మొట్టమొదటిసారిగా ఇటువంటి గ్రామం ఒక చైతన్యపూరితమైన లక్ష్యంతో ముందుకు సాగినటువంటి ఇటువంటి ఎంకెపల్లి గ్రామ యువత, అదేవిధంగా గ్రామస్తులందరికీ, అదేవిధంగా మహిళా సంఘాలందరికీ నా యొక్క శుభాభినందనలు. ఎందుకంటే ఇది తెలంగాణలో ఒక ఆదర్శ గ్రామంగా నిలిచిన చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పట్ల మక్కువ తగ్గుతున్న ఈ రోజుల్లో మరి ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ జాయిన్ కావడం, పిల్లలు చేరడం అనేది చాలా పెరిగిందని తెలుస్తుంది మనకు. దానికి మనమంతా గౌరవపడాలి. ఎందుకంటే మనమంతా ఈ వేదిక అందరూ ఎవరు చూసినా సరే మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళమే. నేను ప్రాథమిక పాఠశాల కానీ, హై స్కూల్ కానీ, అదేవిధంగా పీజీ వరకు పిహెచ్డి కూడా ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాను. మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి ఉంటుంది. సర్వతోముఖాభివృద్ధి అంటే విద్యార్థి శారీరకంగాను, మానసికంగాను, భౌతికంగాను, జ్ఞానం పరంగాను అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. అటువంటి అవకాశం మనకు యొక్క ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే కనిపిస్తుంది. సార్ ఇంకొక చెప్పారు, మరి 1,00,000 మంది రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయ్యి వచ్చినటువంటి అధ్యాపకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మన ఈ ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా కళాశాలలో ఉంటారు. మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, మా డిగ్రీ కళాశాలలో కూడా ఈసారి చైతన్యంగా ఎగ్జామ్ చెప్పొచ్చు. జూనియర్ కళాశాలలో అదేవిధంగా ముఖ్యంగా డిగ్రీ కళాశాలలో ఒక 72,000 సీట్లు భర్తీ అయితే అందులో 54,000 సీట్లు ఈసారి థర్డ్ ఫేజ్ వరకే ప్రభుత్వ కళాశాలలో వచ్చాయి. మరి ఫోర్త్ ఫేజ్ లో కూడా మొత్తం ప్రభుత్వ కళాశాలలో అయితే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారంటే ప్రభుత్వ కళాశాలలో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో, ఎటువంటి బోధన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా మన పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలా. మన పాఠశాలలో ప్రభుత్వం చెప్పారు, సార్ ఇంతకు చెప్పారు, విద్యార్థి మనకు కనీసం 40,000 మెడిసిన్ విద్యార్థి అయితే చాలా ఖర్చు పెడుతుంది. అట్లా ప్రభుత్వం మన పైన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రామస్తులారా మీరంతా కూడా మీ యొక్క పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ఎందుకంటే ఇక్కడ మాత్రమే సర్వతోముఖాభివృద్ధి విద్యార్థి యొక్క సరే ఒక చిన్న కవిత చెప్పాలి. పిల్లలు చిన్న కవిత చెప్పారు ఏమండి. ఉపాధ్యాయుని యొక్క ఆశాభావం ఏ విధంగా ఉంటుంది, ఉపాధ్యాయుని టీచర్ మీ సారు యొక్క ఆశాభావం ఏ విధంగా ఉంటుందో చెప్తారు. మారుస్తాం మార్చి వరకు మారుస్తాం. మిమ్మల్ని సార్ ఏమనుకుంటారు, మీరు ఎటువంటి అయినా సరే, మీరు పుణ్యాపనం చేసినా ఏం చేసినా సరే, ఎటువంటి విద్యార్థులైనా సరే, ఎటువంటి స్థాయిలో ఉన్నా మీకు జ్ఞానం అవ్వలేదు అంటే మిమ్మల్ని మార్చాలనుకుంటారు సార్. ఏమనుకుంటారు, మారుస్తాం మార్చి వరకు మారుస్తాం. చెప్పండి, మారుస్తాం మార్చి వరకు మారుస్తాం. తీరుస్తాం మీ విద్యాదాహాన్ని తీరుస్తాం. మీలో విద్యాదాహాన్ని తీరుస్తాం. మీరు బసాంటి శిలవైనా సరే, మీరు రాను పిలుస్తారు, రాను పెడతారు కదా, పెట్టి ఎంత చేస్తారు, విద్యార్థం చేస్తారు కదా. మీరు బసాంటి శిలవైనా సరే రుణు పెట్టి నలుస్తాం. మీరు బసాంటి శిలవైనా సరే రుణు పెట్టి నలుస్తాం. మీ విలాసం పాతాళమైనా సరే అందనాన్ని లెక్కిస్తాం. అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని మార్చే శక్తి, మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే శక్తి ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఉంది. ప్రైవేట్ శిష్యులలో ఏమి లేదు. అక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ లేని స్టాఫ్ అక్కడ ఉంటారు. మారుస్తాం మార్చి వరకు మారుస్తాం. తీరుస్తాం విద్యాదాహాన్ని తీరుస్తాం. మీ నివాసం పరకాలమైనా సరే అందగాన్ని ఎక్కిస్తాం. మీరు
మీరు ఉదయిస్తున్న సూర్యుల్లో వికసిస్తున్న చంద్రులు. ఎటువంటి వాళ్ళు మీరు? ఉదయిస్తున్న సూర్యుల్లో వికసిస్తున్న చంద్రుల్లో మీలో దాగి ఉంది. మీరు ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? మీలో దాగి ఉంది ఆటం బాంబుకు ఉన్నంత శక్తి. మీలో దాగి ఉంది ఆటం బాంబుకు ఉన్నంత శక్తి. మేము తప్పక కలిగిస్తాం దానికి విముక్తి. మీరు ప్రతి విద్యార్థి కూడా ఏ విద్యార్థి కూడా బాగుంటామో తక్కువ అంచనా వేసుకోవద్దు. ప్రతి విద్యార్థి ఒక కానీ అంటే ప్రతి విద్యార్థి యొక్క మొదట ఒక ఏమి రాయని నల్లబల్ల లాంటివి. నల్లబల్ల అంటే బ్లాక్ బోర్డ్ లో ఏమి రాయలేదు. మనం దాన్ని ఏమైనా రాసుకోవచ్చు. ఆ బ్లాక్ బోర్డ్ లో ఏమైనా రాసుకోవచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. అర్థమైనా? మనం ఏది కావాలనుకుంటే అవుతుంది కదా. మనం ఒక టీచర్ కావాలంటే టీచర్ అవుతాం, ఎంఆర్ఓ కావాలంటే ఎంఆర్ఓ అవుతాం, కలెక్టర్ కావాలంటే కలెక్టర్ అవుతాం. కాబట్టి అంతా మన సంకల్పం మీద ఉంది. కాబట్టి తల్లిదండ్రులారా మీరంతా ఆలోచించండి. ఇప్పుడు మీ విద్యార్థులు మీ పిల్లలు చెప్పినట్టు ఒక నాటిక వేశారు చెప్పాం కదా. చదువు ద్వారానే అంతా సాధ్యం. చదువు ద్వారా ఏదైనా సాధ్యం. ఓకే, కాబట్టి ప్రధానమంత్రి కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మామూలుగా ఇలా ఆఫీసర్స్ కూడా కావచ్చు. కాబట్టి విద్య లేకపోతే అన్నింటినీ మూలం. ఎందుకంటే సమాజం ఎదగాలంటే, సమాజం అభివృద్ధి పోవాలంటే విద్యనే ప్రధానం. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా విద్యను నమ్మాలి. మరి దాన్ని నమ్ముకోవాలా? తప్పకుండా మీరంతా కూడా భవిష్యత్తులో మీ పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ చేర్పిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు సార్. డిగ్రీ కళాశాల విద్యార్థులను సైతం ఒకరోజు వాళ్ళతోని బంధించుకొని మా పాఠశాల విద్యార్థులకు టైం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఆకలి గానంలో ఎంతమంది నుంచి 18-19 సంవత్సరాల వరకు కూడా సంఘాలు చేసుకోమని మన సారు ప్రత్యేకంగా నిన్నమనని ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనకు ముఖ్యమంత్రి అయినందుకు మన గ్రామాలు కానీ విద్యా వ్యవస్థ కానీ ఎలాంటి అభివృద్ధి అయినా సారు మనకు అన్ని విధాలా చేస్తున్నాడు. కాబట్టి సారు కూడా మనం అన్ని విధాల మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ రకాల ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలన్నింటినీ మాకు తెలియజేసినందుకు చాలా సంతోషం సార్. ఇప్పుడు పెద్దలందరి చేతుల మీదుగా మరి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు పలకలు, అదేవిధంగా టై, బెల్టు, బూట్లు, బ్యాగులు, అలాగే ఐడి కార్డులు అందజేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్తో పాటు ఏమంది చూడారు అందరూ రావాల్సిందిగా అక్కడ ఇక్కడ లేవండి బిడ్డ. ఒకటో తరగతులు రాండి, ఒకటో తరగతులు అదే అందరు కూర్చోండి. అందరు కాదు, కూర్చోండి కూర్చోండి. కొంతమంది నేను చెప్తాను. నవదీపిట్రా యూనిఫామ్ ఉన్న వాళ్ళే. నవదీపిట్రా భవానీ సార్ యూనిఫామ్ ఉన్న వాళ్ళని ఇక్కడ రామ్మా. రండి బిడ్డ. ఇట్లా నిత్యశ్రీ రా. నవ్యశ్రీ ఇక్కడ రామ్మా. ఆత్మీయ సదస్సు ఎంకేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బలభీమ న్యూస్ ఛానల్ మరియు సాక్షి అనిల ప్రసాద్ గారు మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన వికారాబాద్ జిల్లా డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ రవీంద్ర యాదవ్ గారికి మరియు కొడంగల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భాస్కర్ గిసార్ గారికి మరియు బొంగాస్పేట్ మరియు కొడంగల్ ఎంఈఓలు హర్లాల్ సార్ గారు, రాంబేట అన్న గారు మరియు మన కొడంగల్ తాలూకా ఎఫ్ఆర్ఓ మేడం గారు మరియు చోదరపల్లి క్లస్టర్ హెచ్ఎం రవీందర్ గౌడ్ సార్ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన గోపాల్ గారు, ఏపీఎం సాయన్న గారు, మన మెట్లకుంట పిఎస్ఏ చైర్మన్ జయకృష్ణ గారు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
వెంకటరామ గౌడ్ గారు, మరియు విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్ గారు, మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నరసింహ గౌడ్ గారు, మల్లేష్ గారు, బాలరాజు గారు, ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులకు, మరి ఎంకెపల్లి పాఠశాల ఉపాధ్యాయులకు, మరి విద్యార్థులకు, ఎంకెపల్లి గ్రామ అన్ని పార్టీల నాయకులకు, మరి ఎంకెపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈరోజు ఈ విద్యార్థి తల్లిదండ్రుల ఆత్మీయ సదస్సే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకు, ముఖ్యంగా మహిళలకు చేస్తున్న ప్రోత్సాహకానికి గాను వారు చేసుకుంటున్న సంబరాలు కూడా ఈ రోజు ఉన్నాయి అన్ని గ్రామాల్లో. అయితే ఎంకెపల్లి గ్రామం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ వారి సోదరులు మన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారికి కూడా చాలా ప్రత్యేకమైన ఈ గ్రామం మీద ప్రేమ ఉంది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా రాష్ట్రంలోనే ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఒకేసారి 60 మంది బయటికి విద్యార్థులు ఒకేసారి ప్రభుత్వ పాఠశాలలో చేరడం అంటే మన ఎంకెపల్లికే కాకుండా మన మండలానికి, నియోజకవర్గానికి కూడా ఇది గర్వకారణమైన విషయం. దీనికోసం కృషి చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే మన ఎన్జిఓ గారు ఏం చెప్పిందంటే, అదే యూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పిండ్రు. దాన్ని తీర్చడానికి మన జిల్లా అధికారుల దృష్టికి, మన డిఓ గారి దృష్టికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదే కాకుండా ఈ పాఠశాలలో ముఖ్యంగా ప్రారిగూడ టాయిలెట్ సమస్య ఉందని చెప్పిండ్రు. అయితే ఇంతకు ముందు మన కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి సార్ గారికి ఈ గ్రామానికి చెందిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండడం వల్ల మొన్ననే ఈ గ్రామానికి 10 లక్షల రూపాయలతో ప్రారిగూడ పాఠశాల కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయింది. మరియు 10 లక్షల రూపాయలతో టాయిలెట్ బ్లాక్ కూడా శాంక్షన్ అయింది. దీన్ని తొందరనే ఒక నెల రోజుల్లో పని ప్రారంభించడం జరుగుతుంది, పూర్తయితాయి. అయితే ఇంతకుముందు మన ఎంఈఓ గారు ఏం చెప్పిందంటే, ఈ పక్కన ఉన్న పాఠశాల భవనము అసంపూర్తిగా ఉన్నది. ఇంతకుముందు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, డబ్బులున్న కాడికి పనిచేసిండ్రు. అయితే ఇది డబ్బు లేక ఆగిపోయిందని చెప్పిండ్రు. దీన్ని కూడా మన కళాధికారి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని కంప్లీట్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మా మండల నాయకులందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ఎంకెపల్లి గ్రామం మీద ఉన్న ప్రేమతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంకెపల్లి నుంచి కొడంగల్ వరకు, కొడంగల్ మెయిన్ రోడ్ వరకు ఉన్న రోడ్డును డబుల్ రోడ్డుగా ఆల్రెడీ మంజూరు చేసిండ్రు. ఆ పని కూడా ప్రారంభమైంది. ఇది తొందరలోనే కంప్లీట్ అవుతుంది. మరి ఎంకెపల్లి నుంచి వడిచెల్ల గ్రామానికి కూడా రోడ్డు శాంక్షన్ అయింది. అయితే దీనికి గాను ఫారెస్ట్ అధికారులు సహకరించి మా ఈ 2 గ్రామాల ప్రజల సమస్యలను తీర్చాలని చెప్పి ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాము. ఎందుకంటే అది ఫారెస్ట్ నుంచి పోతుంది. అంతకుముందు మట్టి రోడ్ ఉండే, ఇప్పుడు బీటీ రోడ్ అవుతుంది. కాబట్టి దీనికి సహకరించాలని ఫారెస్ట్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇవే కాకుండా మనం ఎన్నుకున్న, మన కొడంగల్ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడే కాదు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా మరియు ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. వారికి మన కొడంగల్ మీద, కొడంగల్ ప్రజల మీద అపారమైన ప్రేమ ఉంది. వారికి ఆ ప్రేమతో ఇప్పటి వరకే 10,000 కోట్ల పైసలకు డబ్బులు మన కొడంగల్కు అన్ని అభివృద్ధి పనులకు ఇచ్చేసిండ్రు. ఇంకా 10,000 కోట్లైనా ఇవ్వడానికి రెడీ అని మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇప్పుడు 10,000 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువైనా కూడా వారు ఇవ్వడానికి
సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం అందరం కలిసిమెలిసి ఎలాంటి కిరికిరులు కానీ లిటిగేషన్లు కానీ అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పరచకుండా మన గ్రామాలను ముఖ్యంగా ఇప్పుడు ఉన్న మన కొడంగల్ శాసనసభ్యుడిని ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం మనకు వచ్చింది. ఇంత మంచి అవకాశం మనకు మళ్ళీ వస్తుందో రాలేదో తెలియదు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని మనము పాడు చేసుకోకుండా మన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం.